దేశంలో యాడా లేని సరుకు ఏడనే ఉంది. అందుకే ఎక్కడా జరగనంత జోరుగా ఇక్కడ రాజకీయం నడుస్తోంది. మీరు దోచేశారంటే మీరే తవ్వేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓవైపు వరుస కేసులు అరెస్టులు జరుగుతుంటే మరోవైపు పొలిటికల్ ఫైటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అరుదుగా లభించే వైట్ క్వార్జ్ నిల్వలు నెల్లూరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ తెల్లరాయి మైనింగ్ జరుగుతుంది. అయితే 2021 తర్వాత ఈ తెల్లరాయికి ఎప్పుడూ లేనంత గిరాకీ వచ్చింది. చైనాలో డిమాండ్ విపరీతంగా పెరగడంతో టన్ను 20,000 నుంచి 50,000 వరకు రేటు పలికింది. మైనింగ్ వ్యాపారులు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తారు. వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి కోట్లకు కోట్లు సంపాదించారని టీడీపీ ఆరోపణలు చేసింది. అక్రమ మైనింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయినా అప్పట్లో మైనింగ్ ఆగలేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు వైసీపీ నేతలపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్కరుగా అరెస్టు కూడా అవుతున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా జైల్లోనే ఉన్నారు. వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కూడా ఇదే కేసులో అరెస్టయ్యారు. అతను ఇచ్చిన వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే అనిల్ కుమార్ యాదవ్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంలో కూటమి తీరును వైసీపీ తప్పుపడుతోంది. తమ హయాంలో మైనింగ్ వ్యాపారులందరూ లాభపడితే ఇప్పుడు మాత్రం ఒకే ఒక్కరి ఖాతాలోకి డబ్బు వెళ్తోందని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వార్ట్జ్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు. నేను చెప్పేది ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260. నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు. కేవలం ఒకే ఒక్కరు. వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ నుంచి గట్టిగానే కౌంటర్ వచ్చింది. అనవసరంగా నిందలు వేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. ఫారెస్ట్ దొవితిరి, కొండలు దొవితిరి, చెరువులు దొవితిరి, గుట్టలు దొవితిరి అంటే అవన్నీ మేము చేయట్లేదన్న మా గడువేయడమా? మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమైంది. ఎక్కడైనా జరుగుతుండయా? అక్రమ అరెస్టులు అంటూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసుల గురించి చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఇప్పుడు జరిగే కేసుల్లో 100% కరెక్టు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ మీద పెట్టిన కేసులో ఏది తప్పు కేసు చెప్పమనండి. ఒక్కటి బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడమనండి, నేను మాట్లాడతా. లేదు ఒక చర్చకు వస్తాము, రమ్మనండి, నేను మాట్లాడతా. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరోవైపు వ్యాపార సంస్థలతో టీడీపీ నేత డీల్ మాట్లాడుకుంటున్నారంటూ ఓ వీడియో కూడా వైరల్ అవుతుంది. మొత్తంగా మైనింగ్ ఎపిసోడ్ చుట్టూ తిరుగుతోంది సింహపురి రాజకీయం.